పులివెందులలో అంతే. జెడ్పీటీసీ ఎన్నిక కూడా రచ్చే. కడప జిల్లా పులివెందులలో రాజకీయం రోజుకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతోంది. పొలిటికల్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ కి రాజకీయం రన్స్ గా మారిపోతోంది. దాడులు ప్రతి దాడులకు దిగుతూ నువ్వా నేనా అంటూ సవాల్ విసురుకుంటున్నారు నేతలు. పులివెందులలో శాంతి భద్రతలు క్షీణించాయి అంటూ గవర్నర్ కి వైసీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడే కొద్దీ పులివెందులలో పొలిటికల్ మంటలు అంటుకున్నాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య దాడులు, పోటాపోటీ ఫిర్యాదులతో యుద్ధ వాతావరణం నెలకొంది. బయట నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే పులివెందుల్లో గొడవలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఉండే 6 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇబ్బంది పడలేదు. వారందరూ కూడా స్వేచ్ఛగా వారి పార్టీకి సంబంధించిన రాజకీయాలు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. కేవలం సమస్య అంతా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే అనవసరంగా వాళ్ళ నాయకుని దగ్గర మెహర్బానీ కోసము గ్రామాలకు పోయి రెచ్చగొట్టడం జరుగుతోంది. పులివెందులలో పరిణామాలపై గవర్నర్ కి వైసీపీ ఫిర్యాదు చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ దౌర్జన్యం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. చట్టాన్ని ఏ రకంగా చేతుల్లో తీసుకుని చట్ట వ్యతిరేకంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రజలను ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని చెప్పని వారిని కోరడం జరిగింది. 30 ఏళ్లలో ఎన్నికలు జరిగిన తీరును ప్రస్తావించారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. ప్రచారం అంతా చాలా కూడా బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఓపెన్గా చెప్పాలంటే ఫ్రీ ఓటింగ్ కూడా అసలు ఎప్పుడూ జరగలేదు. ఈ వార్ జోన్లోకి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ పై వైసీపీ వాళ్లే దాడి చేసినట్టుగా తనకు అనుమానం ఉందంటూ ఎస్పీని కలిశారామె. సురేష్ అంటే సంటి మా బంధువే, ఆయన దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించుండరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. మరోవైపు పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుపోతున్నారు. ఎమ్మెల్సీ రమేష్ పై దాడి ఘటనలో 27 మంది వైసీపీ, 2 టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కోడ్ ఉల్లంఘించి వైసీపీ ర్యాలీ తీయడంతో 100 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 113 మందిపై బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదయ్యాయి.